నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే రైత్ ఛానల్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఎస్ఆర్ నగర్. చాలా వెజిటేబుల్ షాప్లో మనం చూసుకుంటే వాళ్ళు మార్కెట్ నుంచి తెచ్చుకునే వెజిటేబుల్స్ అమ్ముతారు, కానీ ఇక్కడ మాత్రం జై కిషాన్ అనే షాప్ ఉంది. ఇక్కడ మాత్రం కేవలం రైతు దగ్గర నుంచి మాత్రమే తెచ్చి వెజిటేబుల్స్ అయితే అమ్ముతారు. చూసారా ఎంత పెద్ద సైజులో క్యారెట్స్ ఉన్నాయో? ఒకసారి అడుగుదాం, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఏ రైతు దగ్గర నుంచి తీసుకొస్తారో, అసలు వీళ్ళు సిటీ అవుట్స్కట్స్ నుంచి తీసుకొస్తారా, సిటీలో నుంచి పండించే కూరగాయలు మాత్రమే తీసుకొస్తారా? ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? రామరెడ్డి. రామరెడ్డి గారు ఎప్పటి నుంచి షాప్స్ పెట్టారు? రీసెంట్ 2 months అవుతుంది స్టార్ట్ చేసి. జై కిషాన్. జై కిసాన్ అంటే జై కిషాన్ అంటే మీరు ఇప్పుడు అంటే కేవలం రైతుల దగ్గర నుంచే తీసుకొస్తారా? మా ఫామ్ లో నుంచి వస్తే రైతుల దగ్గర నుంచి వస్తే మాకు మొత్తం రైతుల దగ్గర నుంచే. ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తారు? 80-90 kilometers అవుతుంది డైలీ. అంటే మీరు ఇంత శ్రేష్టమైన కూరగాయలను అందించడానికి కారణం ఏంటి? మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని. హాస్టల్స్ వాళ్ళకి రేట్లు ఎక్కువ డైరెక్ట్ ఫామ్ నుంచి ఇస్తే రేట్ తక్కువ పడితే అందరికి గిట్టుబాటు ధర ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయి, సో ఎక్కువగా హాస్టల్స్ వాళ్ళే తీసుకొస్తారు. ఫ్యామిలీస్ అందరు వస్తారు మా దగ్గరికి. ఎందుకంటే మాక్సిమం హాస్టల్లో ఎక్కడ పడితే అక్కడ కొనేస్తారు కూరగాయలు. మనం ఇట్లా అలవాటు చేస్తున్నాం. సో మీరు చూస్తుంటే ఇక్కడ చూస్తుంటే ప్రతిదీ నాణ్యంగా కనిపిస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మీరు ఎన్ని రోజులు చేంజ్ చేస్తారు కూరగాయలు తీసుకు? ఎవ్రీడే స్టాక్ వస్తుంది. ఎవ్రీడే స్టాక్ వస్తుంది, అయిపోతే మీరు మార్నింగ్ వచ్చి చూసుకోవచ్చు. నీకు ఏ ధరలు ఏం కనిపించదు. ఒక ఆలుగడ్డ ఉల్లిగడ్డ తప్ప ఏది కనిపించింది. ఈవినింగ్ వచ్చినా సరే 6:37 మార్నింగ్ ఫుల్ గా ఉంటాయి, మార్నింగ్ రావు, మనకు మధ్యాహ్నం వస్తాయి. 12:30 to 2 o'clock ఎప్పుడైనా రావచ్చు స్టాక్. అప్పుడు ఒకసారి చూపిస్తారు మీ స్టాల్ మొత్తం నార్మల్ గా చూపిస్తారు సార్. ఉల్లిగడ్డలు ఏంటి సార్, ఎంత సైజు ఉన్నాయి? మా ఫామ్ లో నుంచి వచ్చాయి, హెవీ సైజ్ ఉన్నాయి. ఒక 4-5 వేస్తే కేజీ అయిపోతుందా? కేజీ అవుతుంది. ఓకే, గ్రేట్. ఆలుగడ్డలు కూడా ఫ్రెష్ ఈ రోజు వచ్చిన స్టాక్. ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఈ రోజు వచ్చినాయి. ఎన్ని కేజీలు వస్తాయి? ఎన్ని మొత్తాన్ని వస్తాయి? బస్తాలు రోజు ఒక 10 బస్తాలు ఆలుగు, 10 బస్తాలు ఉల్లిగడ్డ వస్తాయి డైలీ. 10 బస్తాలు అంటే ఎన్ని కిలోలు? 50 kgs ఒక బ్యాగ్ ఉంటుంది. ఒక బ్యాగ్ 55 అబౌవ్ ఉంటుంది బ్యాగ్. గ్రేట్. డైలీ 10 వస్తాయి. ఇవేనా లేకపోతే ఇంకా మనకి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ లేకపోతే మనకి ఆకుకూరలు వస్తాయి డైలీ. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఈ మెంతికూర, తోటకూర, పాలకూర అన్ని ఫామ్ నుంచి వస్తాయి. ఫార్మ్స్ నుంచి వస్తాయి. ఓకే, గ్రేట్. ఫామ్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది మనకి? 80 to 90 kilometers. 80 to 90. ఎప్పుడైనా మాకు మీ ఫామ్ దగ్గర తీసుకెళ్తారా? తప్పకుండా ఖచ్చితంగా వెళ్దాం ఏదో ఒక రోజు మనం కూడా. ఇదేంటండి? తోటకూర బాగా నేతది. ఒక 5 days లో కోసేసుకుంటారా? అంతే. ఇది అది గోంగూర. ఇది పాడైపోయింది. ఓకే, జస్ట్ వన్ డేనే పెడతా. ఓకే, వన్ డే తర్వాత సీల్ అనుకో. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మామిడికాయలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మామిడికాయలు ఇప్పటి వరకు లేవు, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే మామిడికాయలు కూడా, మామిడి పళ్ళు కాయలు పప్పు ఈ సైజులో ఉన్నాయి, పప్పులో వేసుకోవడానికంట. ఓకే, నైస్, గ్రేట్. ఈ క్యారెట్లు ఏంటి సార్ ఎంత పెద్ద ఉన్నాయి అసలు? రామరెడ్డి గారు, ఇంత పెద్ద క్యారెట్స్ అంటే డే వైజ్ తీస్తారా మీరు? డే వైజ్ ఒకసారి 2 వేస్తే కేజీ అయిపోతాయి. ఓకే, గ్రేట్. బట్ ఫస్ట్ టైం చూసాను ఎంత పెద్ద క్యారెట్స్. ఇంత సైజ్ వస్తాయి డైలీ, ఇంత సైజ్ కొంచెం చిన్నగా వస్తాయి. చాలా గ్రేట్. ఇంకేమున్నాయి సార్? మొత్తం స్టాక్ మొత్తం మీ దగ్గర ఉంది కదా? స్టాక్ మొత్తం ఉంటుంది. ఎవ్రీడే ఇంత స్టాక్ ఉంటుంది. ఎక్కడెక్కడికి పంపిస్తారు మీరు? ఓన్లీ హాస్టల్స్ ఏనా? డెలివరీ ఏముండదు మన దగ్గర. ఏముండదు, రావాలి తీసుకెళ్ళాలి అంతే. రీజనబుల్ రేట్స్ ఉంటాయి. బయట మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే డెడ్ చీప్ వస్తాయి. మన చిన్న చిన్న షాపులకి వాటికి ఏమి ఇవ్వరు. వచ్చి తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకే, బయట నీకు మిర్చి ఈ రోజు చూసుకుంటే 45 to 60 మధ్యలో ఉంటది. మన దగ్గర 25 రూపీస్. ఓకే, 25 రూపీస్ ఓన్లీ కేజీ. 25 రూపీస్. బయట మాక్సిమం 50 to 60 ఉంటుంది, మన దగ్గర 30 రూపీస్. సో లో బడ్జెట్ లో కూడా బాగా ఇస్తున్నారు. లో బడ్జెట్ ఉంటది. బెండకాయ 29 రూపీస్. బెండకాయ ఈ రోజు కాస్ట్. దోసకాయ 17 రూపీస్. మీ దగ్గర డే బై డే కాస్ట్ మారుతుంటదా? డైలీ రేట్ మారుతుంది. డైలీ మారుతుంటది. డైలీ రేట్ చేంజెస్ అయితే. దోసకాయ 16 రూపీస్ కేజీ. దోసకాయ ఏంటి సార్ ఈ సైజు? మొత్తం హెవీ సైజ్ ఉన్నాయి మీ దగ్గర. జంబో అంటారు. జంబో దోసకాయ. కర్రీకి. ఓకే, తినడానికి తినొచ్చు. కర్రీ మ్యాక్సిమం ఎక్కువ అవసరం కర్రీ కోసం యూజ్ చేస్తారు. కర్రీ కోసం అంటే కొంచెం ఇవి హెవీగా ఉంటాయా? హెవీ ఉంటాయి. ఓకే, సో ఒక పర్సన్ తినలేరు. ఒక పర్సన్ అసలు తినలేరు.
ఇవి ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఇవి మీ ఫామేనా? ఇవి మా ఫామ్, ఇవి బయటికి వేరే స్టేట్స్ ఎక్కడ నుంచి? ఇవి అటు పంజాబ్ అటు నుంచి అక్కడ నుంచి వస్తాయి. మాకు ఆర్డర్ పెడతాము. అది 5 షాపులు ఉన్నాయి, ఇది ఒకటి కాదు, మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్. ఎన్ని ఆర్డర్ పెడుతుంటారు మీరు దోసకాయలు? 10 బ్యాగులు వస్తాయి. 10 బ్యాగులు వస్తాయి. ఓకే, గ్రేట్. ఇది ఒకటే 2.5 ఉంటుందా? 1 ఉంటుంది? 1.5 ఉంటుంది. 1.5 ఉంటుంది. 1.5 పైన ఉంటుంది. సో మీకు వాళ్ళకి ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి. రూపాయి తగ్గినా పర్వాలేదు కానీ వాళ్ళు మంచి నాణ్యమైన ఫుడ్ తినాలి, అంతేనా? 100%. ఓకే, గ్రేట్. అది ఇప్పుడు వరకు అయితే మనం అక్కడ చూసాం, కానీ ఇక్కడ మాత్రం బీట్రూట్ ఉంది, క్యాప్సికమ్ ఉంది. బీట్రూట్ కూడా హెవీ సైజ్ వచ్చింది, హెవీ సైజ్ బ్యాగ్ వచ్చింది. 100 kgs అయిపోయింది. ఇంతకన్నా పెద్ద సైజ్ ఉంటుందా బీట్రూట్? ఇంత కూడా వస్తుంది మీ దగ్గర ఉంటుంది. వెజిటేబుల్స్ అయితే భారీ సైజ్ లో ఉన్నాయి సార్ మీ దగ్గర, భారీ సైజ్ లో ఉంటాయి, హెవీగా ఉన్నాయి. క్యాప్సికమ్ నార్మలే, ఓకే. క్యాప్సికమ్ ఇది సైజ్ ఉంటుంది, ఇది సైజ్. ఇది చూసుకుంటే పొడుగు వంకాయ 12 రూపీస్ కేజీ. 12 రూపీస్? 12 రూపీస్. ఓకే, గ్రేట్. బజ్జీలు చేసుకోవడానికి అట్లకి బాగా ఉపయోగపడతాయి అనుకుంటా. 10 రూపీస్ కేజీ. అబ్బో, ఎందుకు అంత తక్కువ రేట్ లో? మా దగ్గరికి వెళ్ళి వస్తాయి ఇవన్నీ, అంటే మీ ఫామ్ నుంచి వచ్చి తక్కువ ఉంటాయి. అదే మీరు హోల్సేల్ గా ఇవ్వాలన్నా 12 రూపీస్ ఇంకా తగ్గిస్తారా? డైరెక్ట్ బోర్డు రేట్ ఉంటుంది మన దగ్గర. బోర్డు తక్కువ ఎక్కువ కేజీ తీసుకున్నోడికి 100 కేజీలు తీసుకున్నోడికి ఒకే రేట్. ఒకటే రేట్ మన దగ్గర, ఎవరి దగ్గర ఒకటే రేట్. ఓకే, అంటే మన ఫామ్ నుంచి మనకు వస్తున్నాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్ పెడతాం మనం. ఓకే, మరి 1-2 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని పెట్టేసాం అంతే. హోల్సేల్. మీది ఎక్కడైనా? ఎక్కడ మీది? లోపల వికారాబాద్ డిస్ట్రిక్ట్, మరపల్లి మండల్, సిరిపురం విలేజ్. ఓకే ఓకే. ఈ జై కిషాన్ వేరే పేరు పెట్టకుండా మీ పేరు పెట్టుకోవచ్చు కదా, జై కిషాన్ అని ఎందుకు పెట్టారు? రైతులం కదా. ఓహో, లాజిక్ తో పెట్టారా రైతుల్ని? ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈసారి ఎప్పుడైనా మీతో ఇంటర్వ్యూ కావాలంటే మీరు మీ ఫామ్ కి తీసుకెళ్ళాలి, మమ్మల్ని తీసుకెళ్ళి. ఓకే, నమస్కారం. థ్యాంక్స్. థ్యాంక్ యూ.